ఈరోజు మన అంశము దేవుని సామర్థ్యము ఎంత. దేవుని సామర్థ్యము ఎంత అనే అంశమును గురించి ఈరోజు మనము వినబోతున్నాము. వాస్తవానికి ఒక మనుష్యుడు తనకుండే జ్ఞానమును బట్టి దేవుని యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయటం చాలా కష్టం, కొలవలేం. కాబట్టి దేవుని యొక్క సామర్థ్యత ఆయన మన జీవితాలలో, మన కుటుంబములలో, మన సేవా జీవితములో, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క సామర్థ్యతతో కూడినటువంటి కార్యాలను మన దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సామర్థ్యత అనేది మనము కొలవలేం నిజంగానే. ఎందుకంటే అయితే ఆయన బలమైనటువంటి కార్యాలు విశ్వాసుల జీవితాల్లో దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సామర్థ్యతను విశ్వాసులు గుర్తించడానికి, దేవుని యొక్క సామర్థ్యత మనకు అర్థం కావడం కోసము దేవుడు తన ప్రజల జీవితాల్లో మహాద్భుతమైన కార్యాలు చేస్తాడు. అలా చేసిన అద్భుతాలలో మా ఇంట్లో వ్యక్తిగతంగా మేము అనుభవించిన దేవుని సామర్థ్యత కలిగిన కార్యాలు పొందాము. సంఘ విషయంలో కూడా దేవుని సామర్థ్యతను మేము చూడగలిగాము. మన విశ్వాసుల కుటుంబాలలో కూడా దేవుని సామర్థ్యతతో కూడినటువంటి బలమైన కార్యాలు దేవుడు చేయగలిగాడు. కాబట్టి 2016 సంవత్సరంలో పాస్టమ్ గారికి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి, మొదటిసారిగా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గుతున్నప్పుడు రక్తం పడేది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి 2016 సంవత్సరంలో ఆమె ఎదుర్కొంది. ఆ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాము. ఆమె క్యాజువాలిటీకి వెళ్ళేసరికి ఇక ఆమె అన్కంట్రోల్లోనికి వెళ్ళిపోయింది. అంటే మన కంట్రోల్లో లేదు. బీపీ ఏమో పూర్తిగా డౌన్ అయిపోయింది, షుగర్ ఏమో పైకి వెళ్ళిపోయింది. 460 పైనే షుగర్ చూపించింది. బీపీ చూస్తే అది 40-30కి పడిపోయింది. కోమా స్టేజీ లాంటి పరిస్థితి అది. ఇక వెంటనే అక్కడ ఉండే సిస్టర్స్, తర్వాత వెళ్ళిన మేము, అక్కడ ఒక నర్సు మనకు తెలిసిన అక్కగారు ఇమ్మీడియట్గా ఐసీయూలోనికి షిఫ్ట్ చేసింది. 5-10 నిమిషాల్లో ఐసీయూలోనికి షిఫ్ట్ అయ్యాము. వెంటనే అక్కడ డాక్టర్లు పర్యవేక్షణలో దాదాపు ఒక వారం రోజులు ఐసీయూలోనే ఉండింది. దేవుడు గొప్ప గొప్ప అద్భుతాన్ని, తన సామర్థ్యతను మా విశ్వాస జీవితంలో దేవుడు బలపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మరి అక్కడి నుంచి దేవుడు బయటికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ఆయన సామర్థ్యత కొరకు ఎదురు చూస్తారో, వారి జీవితాల్లో బలమైనటువంటి కార్యములు నా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ రోగములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ చింతతో బాధతో కృంగిపోతున్నా, కుమిలిపోతున్నా, నీవు దేవుని మీద ఆధారపడితే దేవుని యొక్క సామర్థ్యం ఏమిటో దేవుడు నీకు కల్లారా చూపిస్తాడు. కాబట్టి నా దేవుడు మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో దేవుని సామర్థ్యముతో కూడిన అనేక గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం ఈ స్లాబ్ నిలబడిపోయినప్పుడు చాలా సంవత్సరాలు గోడలతోనే ఉండింది మన మందిరం. దీని కొరకు అనేక మంది విశ్వాసులు ఏడ్చారు, కన్నీరు కార్చారు, తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ఉపవాస ప్రార్థనలు చేశాము, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేశాము, ప్రత్యేక ప్రార్థనలు చేశాము. ఈ గోడల నిర్మాణ విషయంలో మన సంఘ బిడ్డలే అందరూ, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా తలా ఒక పని చెయ్యి వేస్తూ పని చేశారు ఈ మందిరం కొరకు. కాబట్టి ఇంత అద్భుతమైన మందిరము మనం నిర్మించుకోవటానికి దేవుడు కృప చూపాడు. తన సామర్థ్యతను మన విషయంలో బయలుపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి మందిర విషయంలో తన సామర్థ్యతను చూపి అద్భుతం వెంట అద్భుతాన్ని ఆయన చేసిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన సామర్థ్యత నీవు పొందుకోవాలి అంటే నీవు ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసము నీవు కలిగి ఉండాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడనే విశ్వాసం నీలో ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు ఒకరోజు మోయాబీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మోయాబీయుల మీద యుద్ధం చేయాలి వారు. ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ 3 రాజ్యాల వారు కలిసి మోయాబీయులను వారి మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయేలు రాజ్యం నుంచి కొంతమంది సైనికులు, యూదా రాజ్యము నుంచి కొంతమంది సైనికులు, ఎదోము రాజ్యం వాళ్ళు, అంటే ఈ 3 రాజ్యాలు కలిసి మోయాబీయుల మీద యుద్ధం చేయటానికి వారు ప్రయాణం చేస్తున్నారు. దాదాపుగా ఎన్ని రోజులు వారు ప్రయాణం చేశారంటే 7 రోజులు ప్రయాణం చేసి ఆ ఎడారి మార్గానికి ఇజ్రాయేలీయులు వెళ్ళారు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు వాళ్ళు? 7 రోజులు. వారితో పాటు ఒంటెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, తర్వాత వారితో పాటు తీసుకుని వెళ్ళిన ఆహారం, నీళ్లు, ఇవన్నీ కూడా ఈ 7 రోజులు ఎడారి ప్రాంతానికి వెళ్ళేసరికి వాళ్ళు తీసుకుపోయిన నీళ్లు, ఆహారము అన్నీ అయిపోయినాయి. పశువులకు ఆహారం లేదు, పశువులకు నీళ్లు లేవు. వాళ్ళు సైనికులు యుద్ధం చేయాలంటే, ఆ యుద్ధ రంగములో విజయం సాధించాలి అంటే వీళ్ళకు తాగడానికి నీళ్లు లేవు. ఇజ్రాయేలు ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేక, తాగడానికి నీళ్లు ఎవరైనా ఎక్కడి నుంచైనా దేవుడు సహాయం చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి యుద్ధం చేయాలంటే శరీరములో బలం ఉండాలి. యుద్ధం చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు నీళ్లు కావాలి. యుద్ధం చేయాలి, వారి శరీరము బలపరచబడాలి అంటే కనీసం వాళ్లకు ఒక చెంబు నీళ్ళైనా దొరికితే తాగి కొంచెం బలం తెచ్చుకొని యుద్ధం చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఏం జరిగింది అంటే వాళ్లకు తాగడానికి నీళ్లు లేవు. అది ఎడారి ప్రాంతము, ఊరు కాదు అది. ఎడారి ప్రాంతంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? నీళ్ళ కోసం చుట్టూ చూసినా, ఎటు చూసినా ఎడారే కనిపిస్తుంది. ఆ ఎడారి ప్రాంతము అంతా కూడా కనుచూపు మేరల్లో వాళ్లకు త్రాగ చుక్క నీరు కూడా దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఇజ్రాయేలు రాజు లేచి నిలబడి, ఓ ప్రజలారా, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఈరోజు మనము తాగడానికి చుక్క నీళ్లు కూడా ఈ ఎడారిలో లేవు. కాబట్టి యుద్ధానికైతే వచ్చాము. ఈరోజు నిశ్చయముగా మోయాబీయుల చేతికి మనము అప్పగించబడబోతున్నాం. మోయాబీయుల చేత మనం ఓడిపోబోతున్నాం. మోయాబీయుల చేతుల్లో మన సైనికులు చనిపోబోతున్నారేమో. కాబట్టి జాగ్రత్త కలిగి అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఒక ప్రకటన చేశాడు. ఇజ్రాయేలీయులందరూ కనీసము తాగడానికి నీళ్లు దొరికితే ఆ నీటి వలన శక్తి పొంది, బలం పొంది యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ యుద్ధము చేయటానికి సిద్ధమే, కానీ వారికి శరీరంలో ఏం లేదు? బలం లేదు, శరీరంలో శక్తి లేదు. శరీరంలో కనీసం నీళ్లు తాగితే కొంతైనా బలం వస్తుందేమో అని ఇజ్రాయేలు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. రాజు లేచి నిలబడి ప్రకటన చేశాడు, ఓ ఇజ్రాయేలీయులారా, మనం మోయాబీయుల చేతికి లేదా శత్రువుల చేతికి మనం అప్పగింపబడబోతున్నాం అని ప్రకటన చేశారు. మొత్తానికి ఆ ప్రజల్లో కలవరము మొదలయ్యింది. ఎందుకంటే యుద్ధరంగంలో మోయాబీయులు వీరి మీద పడి, వీరు బలహీనులుగా ఉన్నారు, శక్తి లేదు వీరి శరీరాల్లో. యుద్ధం లేచి నిలబడి కత్తులు పట్టుకొని యుద్ధాయుధాలు ధరించి శత్రువులతో యుద్ధము చేయగలిగిన బలం లేదు వాళ్లకు. ఎడారి ప్రాంతం అది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇజ్రాయేలీయులు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సామర్థ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయుల జీవితాల్లో ఓ అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎవరు ఆయన పక్షంగా ఉంటారో, ఎవరు ఆయన పక్షంగా నిలబడతారో, ఎవరు ఆయన పక్షంగా యుద్ధ రంగంలో నిలబడటానికి ఇష్టపడతారో అలాంటి వారందరికీ మన దేవుడు విజయం వెంబడి విజయం ఇవ్వటానికి మన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇజ్రాయేలీలకు ఎడారిలో నీళ్ళు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇజ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసము? దేవుని సామర్థ్యత, ఎడారిలో దేవుని బలమైన కార్యము జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలీలకు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? నీళ్లు కావాలి. అదేమో ఎడారి ప్రాంతము, వీళ్ళు తాగటానికి నీళ్లు లేవు. ఏం చేయాలి? మొత్తానికి యూదా రాజ్యంలో నుంచి వెళ్ళిన ఒక భక్తుడు అయినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యెహోషాపాతు, ఆయన అక్కడ ఉన్నాడు. అయితే అయ్యా, ఈ ప్రాంతములో జీవము గల దేవుని పక్షంగా ప్రవచించేటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఈ ప్రాంతములో మన కష్టము నుంచి గట్టెక్కించగలిగిన దైవజనుడు ఎవరైనా ఉన్నారా? ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే, అక్కడ ఉన్న వారిలో ఒక ఆయన వచ్చి, అయ్యా ఎందుకు లేడు, ఈ ప్రాంతములో ఓ అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు, ఓ అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రవక్త అయిన ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చినటువంటి ఎలీషా ప్రవక్త ఈ ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పగానే, అయితే ఈ ప్రాంతములో ఇజ్రాయేలు ప్రజలను వారి కష్టములో నుంచి దేవుని సామర్థ్యతలోనికి నడిపించడానికి, దేవుని బలమైన కార్యము ఇజ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు జరిగించడానికి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఎలీషా ప్రవక్త పేరు అక్కడ చెప్పారు. అక్కడ కింద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది, ప్రవక్త ఉంటే ఏం ప్రయోజనము? ప్రవక్త ఏమైనా మనకు నీళ్లు తెచ్చిస్తాడా? ప్రవక్త ఏమైనా మనకు ముందుగా ఉండి యుద్ధములో ఆయుధము ధరించి, కత్తులు ఆయుధాలు ధరించి యుద్ధం చేస్తాడా? ప్రవక్త ఏమైనా పోరాటం చేస్తాడా? ప్రవక్తకేమైనా యుద్ధ నైపుణ్యత ఉందా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ దినాల్లో. అయితే ప్రియులారా, మొత్తానికి ప్రవక్త దగ్గరికి విచారణ కోసము ప్రవక్తను వారు సంప్రదించగా, ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ కష్టము నుంచి గట్టెక్కాలి అంటే, ఈ యొక్క ఆపద నుంచి మీరు గట్టెక్కాలి అంటే, ఈ పరిస్థితుల్లో విజయం సాధించాలి అంటే నేను చెప్పినట్లు మీరు చేయమన్నాడు. ఏం చెప్పాడు ప్రవక్త అంటే, ఆ ఎడారిలో మీరున్న స్థలాలలో గుంతలు తీయండి అని చెప్పాడు. ఏం తీయాలా? గోతులు తీయాలట. గుంతలు తీయండి, మీకు ఎన్ని నీళ్ళు అవసరమో అంత గుంత తీసుకోండి. చెంబు నీళ్ళు కావాలంటే చెంబు నీళ్ళు వచ్చేంత గుంత తీయమన్నాడు. ఇంకా కొంతమంది చెలిమేలు ఉంటాయి లక్ష్మీపురంలో, అప్పుడు నీళ్లు లేని దినాల్లో చెలిమె తీసి నీళ్ళు ఎత్తుకొచ్చుకునే వాళ్ళు అందరి నుంచి తాగడానికి. ఒక పెద్ద చెలిమె తీస్తే అది ఊరంతటికి సరిపోయేది. అంటే నీటి అవసరతను బట్టి మీరున్నటువంటి స్థలాల్లో గుంతలు తీయండి, గోతులు తీయండి అని ప్రవక్త చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం అర్థం కాలేదు. ఇదేంది, మనకు నీళ్లు కావాలంటే గుంతలు తీయమంటున్నాడు ఈయన. గుంతలు తీస్తే ఈ ఎడారిలో నీళ్ళు ఎట్లొస్తాయి? గుంతలు తీస్తే ఈ ఎడారిలో నీళ్ళు ఎలా వస్తాయి? గుంతలు తీస్తే ఎలా నీళ్ళు వస్తాయని వారు, అయినప్పటికీ కూడా ప్రవక్త చెప్పాడు కాబట్టి ప్రవక్త చెప్పిన మాటకు వారు లోబడి వారు ఏం చేశారంటే, వారున్న గుడారాలకు దగ్గరలో వారికి అవసరమైన రీతిలో గోతులు తీయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సామర్థ్యత ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో, ఎడారిలో, కష్ట సమయంలో, వారి జీవితంలో అద్భుతము చేయటానికి ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, గోతులు తీయండి అని చెప్పాడు. ఇందులో చాలా అర్థవంతమైనటువంటి సూత్రం ఉంది. ఇందులో ఆ సూత్రం ఏంటంటే, ఆ గోతులు తీయాలి అంటే వాళ్లకు పారలు అవసరం. అంటే అది సలికెపార కానీ
గడ్డపార కానీ కొన్ని చోట్ల చేతులతో కూడా, మరి చిన్న చిన్న ప్రాంతాల్లో చేతులతో కూడా తీస్తారు. కానీ ఎక్కువ శాతం తీయాలి కాబట్టి వాళ్ళు గోతులు తీశారు. అంటే అందులో ఉన్నటువంటి మట్టిని పక్కకి వేయాలి. గుంత పడాలి అంటే అక్కడ ఏం చేయాలి? మట్టి అంతా తీసి పక్కకి వేయాలి. గుంత పడాలి అంటే మట్టి పక్కకు తీసేయాలి. అలాగే దేవుని యొక్క సామర్థ్యత నీవు గుర్తించాలి అంటే నీ హృదయాంతరంగములో ఉండే పాపమనే మట్టి దేవుని యొక్క వాక్య ఖడ్గము చేత ఆ మట్టిని తీసి పక్కన పెట్టేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోతులు తీయడానికి ఆ మట్టిని బయటికి వేసినట్లుగా ఒక విశ్వాసి దేవుని యొక్క సామర్థ్యతను చూడటానికి హృదయములో ఉండే పాప సంబంధమైన మట్టి, పేరుకుపోయిన మట్టి, అపవిత్రత అనే మట్టి, వ్యభిచారం అనే మట్టి, మోసం అనే మట్టి, పనికి మాలిన నిష్ప్రయోజనమైనటువంటి క్రియలనే మట్టి నీ హృదయాంతరంగములో నుంచి వాక్య ఖడ్గము చేత అది బయట పారవేయబడితే దేవుని సామర్థ్యత నీవు చూస్తావు. దేవుని బలమైన కార్యాలు నీవు జరగడం నీ కళ్ళతో నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన సామర్థ్యమైన కార్యాలను ఇశ్రాయేలీల జీవితాల్లో, ఎడారిలో, అరణ్యములో, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రపంచములో ఏ మనుష్యుడు చేయలేని తన సామర్థ్యమైన బలమైన కార్యాలను నా ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు గోతులు తీశారు. గోతులు తీసేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారు? హృదయములో ఏమనుకున్నారు తెలుసా? దేవుడు గోతులు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ప్రకారం ప్రవక్త గోతులు తీయమన్నాడు కాబట్టి ఎందుకు తీయాలి అని అనుకోలేదు. వారు విశ్వాసముతో ఆ పని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా చేయాలి? విశ్వాసులు దేవుని యొక్క సామర్థ్యం వారి జీవితాల్లో అనుభవించాలి అంటే ఇశ్రాయేలీయులు చేసిన రెండో పని ఏంటంటే ప్రవక్త చెప్పినట్లుగా, ఎలీషా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ పని చేయటానికి విశ్వాసముతో పని మొదలు పెట్టారు. మాకెందుకులే, నీ గుంతలు తీస్తే నీళ్ళు వస్తాయా, దేవుడు చేయాలంటే ఎట్లయినా చేస్తాడు కదా అని అనుకోలేదు. వారు ప్రవక్త చెప్పినట్లుగా, దైవ సేవకుడు చెప్పినట్లుగా వారుండే స్థలాల్లో విశ్వాసముతో క్రియ చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ విశ్వాసి, ఓ సేవకుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, దేవుని యొక్క మాటతో నీ హృదయము, నీ జీవితము మార్చబడి దేవుని బలమైన సామర్థ్యమైన కార్యాలు నీ కుటుంబంలో జరగాలి అంటే విశ్వాసముతో నీవు అడుగులు వేయాలి. విశ్వాసముతో పని జరిగించాలి. నాకు చేత కాదు, నేను చెయ్యలేను, నేను ఒంటరి వాణ్ణు, నాకు బాగలేదు, నేను అలాగా ఇలాగా అని దేవుని ఎదుట సాకులు చెప్పకూడదు. ప్రవక్త ఏం చెప్పాడో ఇజ్రాయేలు ప్రజలు విశ్వాసముతో గుంతలు తీశారంట. విశ్వాసులతో గుంతలు తీసి వారు అనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు ఈ ఎడారిలో మనకు నీళ్ళు ఇవ్వటం అనేది యెహోవాకు స్వల్పమైన కార్యమే. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మనకైతే ఎడారిలో నీళ్లు కావాలంటే మనకైతే అసాధ్యమే. దేవుని సామర్థ్యతను ఇజ్రాయేలీయులను ఎడారిలో నిలిపి తన కార్యాలు చేయటం మొదలుపెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవాకు ఇది స్వల్పమే, మనకైతే కష్టమే. బలమైన కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడని వారందరూ ప్రవక్త చెప్పినట్టుగా చేశారు. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బలహీనత చేత నీవు బంధించబడి ఉన్నావో, ఏ సమస్యలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో, విశ్వాసపు క్రియ ఈరోజే నీవు ప్రారంభించు. నీ హృదయంలో ఉండే అపవిత్రమైన మట్టి తొలగించి వేసుకో. నీ హృదయాల్లో పట్టి పీడిస్తున్నటువంటి ఈ అపవిత్రత ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో దేవుని సామర్థ్యత నీ ఇంటిలో దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు.
దేవుని సామర్థ్యమైన కార్యాలు, బలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయటం మొదలు పెడతాడు. ప్రియులారా, వారు విశ్వాసముతో పనిచేశారు, విశ్వాసముతో గోతులు తీశారు. అపనమ్మకము లేదు వాళ్ళల్లో. ప్రవక్త చెప్పాడు, మేము చేయాలంతే, ఇక వేరే మాట లేదు. అలా చేస్తున్నప్పుడు గోతులు తీశారు. సాయంత్రం అయింది, చీకటి పడింది. రాత్రి వచ్చి సైనికులు చూస్తున్నారు, గుంతలు తీసాం, గుంతల్లోకి నీళ్ళు వచ్చాయా ఏమా, గుంతల్లోకి నీళ్ళు వచ్చాయో లేదో చూద్దాం పని. సాయంత్రం వెళ్ళి చూస్తే నీళ్ళు లేవు. రాత్రి అయింది, రాత్రి చూస్తే నీళ్లు లేవు. మరలా మధ్యరాత్రి లేచి చూసారు, మధ్యరాత్రి నీళ్లు లేవు. తెల్లవారుజామున చూశారు, తెల్లవారుజామున కూడా నీళ్లు లేవు. తర్వాత ఉదయం లేచి చూస్తే ఉదయానికి కూడా నీళ్లు లేవు. అయితే ప్రియులారా, అయినప్పటికీ కూడా వారి విశ్వాసములో వాళ్ళు వెనకబడిపోలేదు. దేవుని మీద ఆధారపడ్డారు. ప్రవక్త చెప్పాడు, అద్భుతం జరుగుతుందని విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరుసటి రోజు ఉదయము 9 గంటలకంతా వాళ్ళు ఇలా కన్నులెత్తి చూస్తే ఎదోము ప్రాంతము నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వర్షం పడే కాలము కాదు. ఆకాశము మబ్బులు వారికి ఏం కనిపించలేదు, వర్షం పడుతుందన్న జాడ కూడా లేదు. కానీ ఎదోము ప్రాంతము నుంచి నీటి ప్రవాహాన్ని దేవుడు రప్పించాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఎడారిలోనైనా దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, విశ్వాసముతో క్రియ ప్రారంభిస్తే మరుసటి రోజు 9 గంటలకు దేవుడు చెప్పినట్లుగా, ప్రవక్త చెప్పినట్లుగా ఎదోము ప్రాంతము నుంచి నీటి ప్రవాహము ఇజ్రాయేలీలుండే ఆ ఎడారి ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, ఆ ప్రవాహాన్ని ఆ మోయాబీయులు చూశారు. కొండెక్కి మోయాబీయులు చూసి ఏమనుకుంటున్నారు తెలుసా? ఆ ప్రవాహం మీద సూర్యకిరణాలు పడ్డాయి ఉదయం 9 గంటలకంతా. ఆ సూర్యకిరణాలు నీటి ప్రవాహం మీద పడినప్పుడు ఆ నీటి ప్రవాహం అంతా కూడా రక్తవర్ణంగా కనిపిస్తుందంట. ఎలా కనిపించింది? రక్తవర్ణం అంటే రక్తమే ఒక ప్రవాహంగా వస్తుందేమో అని శత్రువులైనటువంటి మోయాబీయులకు అర్థమైంది. మోయాబీయులు ఇలా కొండెక్కి చూస్తే ఎదోము ప్రాంతం నుంచి ఆ నీటి ప్రవాహం అంతా కూడా రక్త ప్రవాహమై పారుతా ఉంది. అప్పుడు మోయాబీయులకు ఏమర్థమైందంటే, ఈ ఇజ్రాయెల్ రాజ్యం వాళ్ళు, యూదా రాజ్యం వాళ్ళు, ఎదోము రాజ్యం వాళ్ళు యుద్ధానికైతే వచ్చారు, కానీ వాళ్ళే యుద్ధం చేసుకొని, వాళ్ళే ఒకరినొకరు చంపుకొని, వాళ్ళే కత్తులతో పొడుచుకొని వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళు శరీరంలోంచి వచ్చిన రక్తమే ఈ నీటి ప్రవాహమే పారుతూ ఉంది, కొట్టుకొని వస్తుందని చెప్పేసి మోయాబీలు ఏం చేశారంటే, ఇక వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు, వాళ్ళ దోపుడు సొమ్మంతా దోసుకుందామని చెప్పేసి యుద్ధాయుధాలను వదిలిపెట్టి మోయాబీయులు ఇజ్రాయేలీయుల సైన్యంలోనికి వచ్చారు. అయితే అప్పటికే నీళ్లు బలంగా తాగి శక్తి పొంది బలము పొంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు మోయాబీయులను ఓడించడం జరిగింది. మోయాబీయుల పైన మన దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఎడారిలో గోతులు తీయమంటే గోతులు తీశారు, విశ్వాసముతో ఆ పని చేశారు. ఎడారిలో చుక్క నీరు లేదు, వర్షం పడే సూచన లేదు, వర్షాకాలము కాదు. అయినప్పటికీ కూడా ఎడారి ప్రాంతాన్ని నీటి ప్రవాహంగా మార్చగలిగిన సామర్థ్యత దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సామర్థ్యం ముందు మోయాబీయులు హతమైపోయారు. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, ఉదయము 9 గంటలకల్లా ఆ ఎడారిలో నుంచి ఎదోము ప్రాంతము నుంచి నీటి ప్రవాహం వస్తున్న ఆ సమయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు యెరూషలేములో అది ఉదయ నైవేద్యం అర్పించే సమయం. అది ఉదయ నైవేద్యం అర్పించే సమయం. అంటే యుద్ధ రంగములో ఉండే దేవుని ప్రజలకు
యెరూషలేము పరిశుద్ధమైనటువంటి దేవాలయములో ఉదయ నైవేద్యం అర్పించేటువంటి సమయానికంతా వారు తీసిన గుంతలన్నీ కూడా పొంగి పొర్లి ప్రవహిస్తున్న ప్రవాహాన్ని దేవుడు ఎడారిలో తన ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. తన సామర్థ్యతను ప్రజలు కల్లారా చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమయం అది? యెరూషలేము పరిశుద్ధమైన దేవాలయములో ఉదయ నైవేద్యం అర్పించే సమయం అది. ఉదయం 9 గంటలకు నైవేద్యం అర్పించే సమయములో దేవుడు ఎడారిలో ఉండే తన ప్రజలకు అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన సంఘములో ఉండే బలహీనుల కొరకు, అనారోగ్యం చేత బాధపడుచున్న వారి కొరకు ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతి నెల 23వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. తర్వాత ఇవి కాకుండా మా పాస్టర్ విమ్ మినిస్ట్రీ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ మన సంఘ బిడ్డలకు, కుటుంబాలకు ఆశీర్వాదాన్ని దేవుడు పంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, మన సంఘము మరి సేవకులు, మరి పాశ్రమలు దాదాపుగా 30-40 సంఘాల సేవకులు, సేవకురాండ్రు ప్రతిదినము కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తారు. ఎంత ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు ఎంత దీవెన. కాబట్టి ఎన్ని పరిస్థితులు మన కుటుంబాలకు ఎదురైనా దేవుడు మన కుటుంబాలను బలపరిచి, ఆశీర్వదించి, స్వస్థపరుస్తూ, బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మరి జయరాజన్న గారి కుటుంబం కొరకు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే వచ్చాము. అయితే అతి త్వరలో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఈరోజు దేవుని మందిరంలో పాట పాడి దేవుని కనపరిచే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సామర్థ్యత కలిగిన కార్యాలు, దేవుని యొక్క సామర్థ్యము తన ప్రజలు గుర్తించేటట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తూ నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు కనాను ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కనాను ప్రయాణంలో వారు 3 సార్లు పస్కా పండగ ఆచరించారు. కనానుకు వెళ్ళేసరికి ఒక పస్కానేమో ఐగుప్తులో ఆచరించారు, పస్కా పండుగ చేశారు ఐగుప్తులో. ఐగుప్తును దాటిన తర్వాత రెండవసారి పస్కా పండుగ సీనాయి అరణ్యములో వారు రెండోసారి పస్కా పండుగ చేశారు. ఇక 3వసారి వారు యోర్దాను, ఆ యెరికో మైదానాల్లో, ఇక యోర్దాను నది దాటి అవతలికి వెళితే అవతల పాలు తేనెలు ప్రవహించు దేశము కనాను దేశాన్ని వారు చేరుకోబోయే ముందుగా 3వసారి వారు పస్కా పండుగ చేశారు. అంటే ఒకసారేమో ఐగుప్తులో వారు పస్కా ఆచరించారు. దాని భావం ఏంటి అంటే అది వారు విమోచన ఆరంభానికి గుర్తు. మొదటి పస్కా అది. విమోచన అంటే వారు బానిసత్వములో ఉన్నప్పుడు అనేక సంవత్సరాలు ఐగుప్తీయుల మధ్యలో నలిగిపోయి, ఐగుప్తీయుల చేతిలో బంధించబడి, ఐగుప్తు దేశంలో బానిస సంఖ్యల చేత కొట్టుమిట్టాడుచున్నటువంటి దినాలు దేవుని ప్రజలు దుఃఖముతో వెల్లదీసిన దినాలవి. అలాంటి దుఃఖ దినముల నుంచి వారికి విమోచన కలిగించే పస్కా పండుగను, మొదటి పస్కా విమోచనకు గుర్తుగా ఉంది. అది వారిని విమోచించాడు. తర్వాత సీనాయి అరణ్యం వచ్చేసరికి అక్కడ రెండవసారి పస్కా వాళ్ళు చేశారు. అదేంటంటే ఇక అక్కడి నుంచి వారి ప్రయాణము ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. అంటే ప్రయాణానికి సూచనగా ఉంది రెండవది. 3వది వచ్చేసి వారు నూతనమైన దేశాన్ని, నూతనమైన ప్రాంతాన్ని, దేవుడు వాగ్దానం చేసిన స్థలంలోనికి వారు అడుగు పెట్టబోతున్నారు. అప్పుడు 3వసారి పస్కా వాళ్ళు చేశారు. అయితే ఆ సందర్భములో దేవుడు చేసిన అద్భుతాలు చాలా గొప్పవి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మీరు వెళ్ళు త్రోవ
మీరింతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాని గుర్తుపట్టవలను గనక ఆ మందసమును సమీపంగా మీరు నడవరాదు. తర్వాత 3వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ప్రియులారా, ఇక్కడ దేవుని ప్రజలు ఎలా నడవాలో, దేవుని సామర్థ్యత, ఇజ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఏం చేయబోతున్నాడో అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 3వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ప్రియులారా, ఇక్కడ వాళ్లకు ఎందుకు ఆ యెరికో మైదానాలు యోర్దానుకు సమీపములో వారు ఉన్నారు అంటే, ఆ యోర్దాను నది అవి గట్లెక్కి పారుతుందంట. కృష్ణానది మొన్న విజయవాడ ప్రాంతం ప్రకాశం బ్యారేజీ తర్వాత బుడమేరు పొంగి విజయవాడ అంతా నీళ్ళు వచ్చేసినాయి. సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన వరద కాదు, ఇది మానవ తప్పిదముల వలన వచ్చిన వరద అని సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా విజయవాడ ప్రాంతమంతా భయంకరమైనటువంటి వరదల్లో, కష్టములో, తినడానికి తిండి లేక, మరి పైనుంచి హెలికాప్టర్ నుంచి ప్యాకెట్లు వేస్తూ ఉంటే అవి సగం పగిలిపోయి, సగం ఊడిపోయి, సగం బురదల పడిపోయి, అసలు ఆహారం కోసము నిజంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సంఘటనలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. నిజంగా వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక రీతులుగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇజ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందంటే, ఆ యోర్దాను ఎలా పారుతుందంట, గట్లెక్కి పారుతుందంట. గట్లెక్కి ఆ నది పారుతుంది. ఇప్పుడు ఆ నది దాటితే ఇజ్రాయేలీయులు ఆశించినటువంటి రాజ్యములోనికి వారు వెళ్ళిపోతారు. దేవుడిస్తానన్న వాగ్దాన దేశములోనికి చాలా సమీపంగా ఉన్నారు వాళ్ళు. అయితే ప్రియులారా, ఇజ్రాయేలీయుల కండిషన్ ఏంటంటే, మీరు అవతలకి చేరాలి అంటే మందసమును వెంబడించాలి. మీ ఇష్టానుసారంగా దూరడానికి అవసరం వీల్లేదు, మీ ఇష్టానుసారంగా వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు చెబుతున్న మాట, మందసము వెంబడే వెళ్ళాలి. మందసమును మించి దాటి వెళ్ళిపోతే మీరు ఒకవేళ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ కనాను దేశాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. కాబట్టి ఏం చేయాలి మీరు అంటే, దేవుని మందసమును మీరు వెంబడించాలి. ఈ మందసములు ఏముంటాయి? 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఉంటాయి. ఒకటి, ధర్మశాస్త్రంతో కూడిన రాతి పలకలు ఉంటాయి. రెండవది వచ్చేసి మన్నా పాత్ర ఉంటుంది మందసములో. తర్వాత చిగురించిన అహరోను కర్ర. ఈ 3 వస్తువులు మందసములో ఉంటాయి. కాబట్టి ఆ మందసమును మనం వెనక నుండి వెంబడించాలి. మందసమును దాటి మనం ముందుకు వెళ్ళకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే, అక్కడ దేవుని యొక్క సామర్థ్యతతో కూడిన కార్యం జరగటానికి దేవుని ప్రజలు దేవుడు చెప్పినట్లుగా పాటించారు. యాజకులు మందసాన్ని తీసుకొని, నది చూస్తే విస్తారంగా పారుతూ ఉంది, కానీ యాజకులు ఆ మందసాన్ని ఎత్తుకొని ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి, తర్వాత వారి కాలి వేళ్ళు ఆ నది నీళ్లకు తాకగానే ఆ యోర్దాన్ అంతా కూడా ఏకరాశిగా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 14వ వచనం. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అని రాయబడింది. తర్వాత 15వ వచనం చూడండి. యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపతునొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. హల్లెలూయా.
దేవుని సామర్థ్యతతో కూడిన కార్యాలు దేవుని ప్రజల మధ్యలో చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనుషులు చేయలేని కార్యాలే దేవుని సామర్థ్యత వలన జరుగుతాయి. దేవుని సామర్థ్యత ఇజ్రాయేలీలు తమ కళ్ళతో చూశారు. ఎక్కడ ఆగిపోయినాయంట? పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపతిరొద్దునున్న ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిపోయినాయంట. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయంట. అసలు నీళ్లను నిలపగలిగిన వాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అవి నిలపలేకనే కదా విజయవాడ అంతా మునిగిపోయింది. నీటిని నిలపగలిగిన సామర్థ్యత ఈ సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఆదామనుపురం వరకు ఏకరాశిగా నిలబెట్టేసినాడంట. ఇజ్రాయేలీయులు మందసమును మోసుకొని సురక్షితంగా అవతలికి దాటారు. దేవునికి స్తోత్రం. దానికి ముందు ఎర్ర సముద్రము దగ్గర కూడా అలా చేశాడు దేవుడు. ఆయన నాసికారంధ్రములలో వచ్చిన ఊపిరి వలన నీరంతా కూడా అటు ఇటు డివై గోడల్లాగా తయారైందంట. నీటిని గడ్డగట్టించగలిగిన సామర్థ్యత ఎవరికి ఉంది? పారుచున్న నీటి ప్రవాహాన్ని ఏకరాశిగా నిలిపిన సామర్థ్యత ఎవరికి ఉంది? కాబట్టి మన దేవుడు సామర్థ్యత కలిగి తన ప్రజల మధ్యలో అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఏనాడు నీ జీవితంలో అయ్యో నేను ఇది నా జీవితంలో నేను ఆశీర్వాదం పొందలేని స్థితిలో ఉన్నానని నీవు దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ దేవుని సామర్థ్యతతో కూడిన కార్యాలు నీ ఇంటిలో, నీ జీవితంలో, మన సంఘములో దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అలాంటి బలమైన కార్యాలు జరగాలి అంటే ఇజ్రాయెల్ చేసిన 3 పనులు ఏంటంటే, ఒకటి ప్రవక్త చెప్పినట్లుగా వాళ్ళు గుంతలు తీశారు. రెండోది విశ్వాసముతో వారు దేవుని వైపు చూచారు. మూడవది ఏంటంటే ఉదయ నైవేద్యం అర్పించే సమయానికి వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు పొందాడు. అంటే దీని అర్థం ఏంటంటే మన కొరకు ప్రార్థించే సేవకులు సంఘం ఉన్నంత వరకు మన జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మరి దినం మీ సామర్థ్యతతో కూడిన కార్యాలు ఇజ్రాయేలు ప్రజల పట్ల ఎన్నో మీరు జరిగించారయ్యా. మీ కార్యములు గంభీరములు, మీ కార్యములు ఆశ్చర్యములు. నాయన, మనుషులు చేయజాలని గొప్ప కార్యాలు ఎన్నో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మీరు చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకైనా మీకు స్తోత్రాలు. ఇజ్రాయేల్ జీవితాల్లో నాయన ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేంత వరకు వారి జీవితాల్లో అడుగడుగున మీ సామర్థ్యతతో కూడిన బలమైన కార్యాలు జరిగించినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ నాయన మా సంఘ బిడ్డలను, కుటుంబాలను కూడా అయా వారి జీవితాల్లో బలమైన కార్యములు జరిగించి మీ నామమునకు మహిమ కలిగించుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.